టాలీవుడ్ సినిమాపై సేతుపతి ప్రశంసలు. సేతుపతి ఒక సినిమా చేశాడంటే ఆ సినిమాపై ఆడియన్స్ కు ఆటోమేటిక్ గా ఆసక్తి ఏర్పడిపోతుంది. విజయ్ సేతుపతి ఆయన నటన గురించి, టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్ లోనే భారీ డిమాండ్ ఉన్న నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకుని వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ఒక్క సినిమా చేశాడంటే ఆ సినిమాపై ఆడియన్స్ కు ఆటోమేటిక్ గా ఆసక్తి వచ్చేస్తుంది. సినిమాలకు సంబంధించి ఆయన అభిప్రాయాలు కూడా అంతే ఖచ్చితంగా ఎంతో విలువగాను ఉంటాయి. అలాంటి సేతుపతి రీసెంట్ గా తన తాజా చిత్రం ఏఎస్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఈ మధ్య వచ్చిన ఒక చిన్న సినిమా గురించి మాట్లాడారు. సేతుపతి ప్రముఖ మూవీ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సినిమాను మెచ్చుకున్నారు. ఆ సినిమాయే కోర్టు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ కోర్టు సినిమా మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే అందుకుంది. మరి ఈ మధ్య మీరు చూసిన సినిమాల్లో నచ్చినవి ఏంటి అని అడగ్గా సేతుపతి తాను రీసెంట్ గా విడాయిమూర్చితో పాటు కోర్టు సినిమాను కూడా చూశానని తెలిపారు. వాటిలో తనకు కోర్టు సినిమా చాలా బాగా నచ్చిందని, డైరెక్టర్ ఆ మూవీని తీసిన విధానం చాలా బాగుంది, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ను డైరెక్టర్ రాసుకున్న తీరును మెచ్చుకోవాల్సిందేనని సేతుపతి అభిప్రాయపడ్డారు. కళ్యాణ మండపం గదిలో ఏం జరిగిందనేది డైరెక్టర్ చూపించిన విధానమే కోర్టు సినిమాకు చాలా ప్లస్ అయిందని, ఆ సందర్భంగా క్రిటిక్ భరద్వాజ్ చెప్పగా ఆయన మాటలకు సేతుపతి కూడా ఏకీభవించారు. ఎవరైనా సరే అలాంటి సీన్స్ రాయడం, తీయడం అంత ఈజీ కాదని, డైరెక్టర్ దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని సేతుపతి కోర్టు సినిమాను, ఆ సినిమా డైరెక్టర్ను ఆకాశానికి ఎత్తేశారు.